నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్, అలాగే చీఫ్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఆఫ్టర్ కోవిడ్ రకరకాల ఏమంటారు పర్సెప్షన్స్ కానీ లేకపోతే రకరకాల థియరీ వచ్చేసింది బోర్డు మీదకి. అదేంటి అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత మా బాడీలో చాలా మార్పులు వచ్చాయి ఒకటి, అలాగే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనేది కామన్ పీపుల్లో ఉన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్. సో అసలు కోవిడ్ వచ్చిన తర్వాత హిప్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. హిప్ పెయిన్ అనేది ఎక్కువ ఉంది, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎందువలన నిజంగా కోవిడ్ ఏమైనా రోల్ ప్లే చేసిందా? సో కోవిడ్ అన్నది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ జాయింట్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, చాలామంది సార్ నాకు జాయింట్ పెయిన్ సార్, మోకాలు నొప్పి, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, చికెన్ గున్యా వచ్చింది అప్పటి నుంచి నాకు వస్తుంది. చికెన్ గున్యా టైం చెప్పరు కానీ అప్పుడు చికెన్ గున్యా వచ్చింది కదా సార్, అప్పటి నుంచి నొప్పి సార్ అంటారు. డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్, అప్పటి నుంచి నొప్పి అంటారు. ఇట్లాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవి వచ్చినా కూడాను అవి జాయింట్స్ మీద బాగా ఎఫెక్ట్ చేస్తాయి. కానీ అవి ఎఫెక్ట్ చేస్తాయి కానీ ఒక జాయింట్ని ఈ కరోనా వైరస్ బాగా తీవ్రంగా ఎఫెక్ట్ చేసింది. ఆ జాయింట్ ఏంటంటే హిప్ జాయింట్. అలా ఎలా సెలెక్ట్ చేసుకుంది హిప్ ని? అది తెలియదు మనకి. ఇది ఒకటి కోవిడ్ ఇన్ఫెక్షను ప్లస్ కోవిడ్ వస్తే చనిపోతామన్న భయంతో మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన స్టెరాయిడ్స్. ఎందుకంటే హిప్ జాయింట్ డిస్ఫంక్షన్ ఒకటి ఉంది, దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటారు. అది మొదటి కారణము ఈ కోవిడ్ తర్వాత కోవిడ్ ఇన్ఫెక్షన్ విత్ స్టెరాయిడ్ అయితే, రెండో కారణము స్మోకింగ్ అయితే, మూడో కారణము దానికి దెబ్బ తగలడం. సో కోవిడ్ తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి హిప్ జాయింట్తో బాధపడే వాళ్ళు దగ్గర ఒక 2-3% ఉన్నారు ఇది మన పాపులేషన్. సో నేనే దగ్గరగా ఒక 300-400 ఏవియన్ హిప్లు కోవిడ్ తర్వాత, కోవిడ్ వల్ల ప్లస్ కోవిడ్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చిన కేసెస్. ఏం చేస్తుంది ఈ స్టెరాయిడ్ అంటే, స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు హిప్ జాయింట్లో హిప్ బాల్ ఉంటుంది, కప్ ఉంటుంది. ఇది కప్, ఇది హిప్ బోన్, ఇదేమో ఫీమర్ బోన్. ఈ బాల్ ఉంది కదా, బాల్ అండ్ సాకెట్ అంటారు, లేదా బాల్ అండ్ సాసర్ అంటారు. మూమెంట్స్ ఇట్లా దీనికి మధ్యలో గ్యాప్ ఉంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ కోవిడ్ స్టెరాయిడ్ వల్ల ఈ హెడ్కి బ్లడ్ సప్లై పోతుంది. ఈ హెడ్కి బ్లడ్ సప్లై ఎప్పుడైతే పోతుందో ఇది చచ్చిపోతుంది, హెడ్ పోతుంది, నెక్రోస్ అయిపోతుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్. వాస్కులర్ అంటే బ్లడ్ సప్లై, ఏ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం, నెక్రోసిస్ అంటే కొలాప్స్ అయిపోవడం, అది పోతుంది. ఇప్పుడు ఏదైనా ఫింగర్కి బ్లడ్ సప్లై పోతే నల్లగా అయిపోతుంది. అది అయిపోయినప్పుడు ఇది వెళ్ళి దీని మీద పడుతుంది. సో గ్యాప్ పోతుంది, మూమెంట్ ఉండదు, కాలు కదపలేరు, కదిపితే నొప్పి, నడిస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి, కూర్చొని లేస్తుంటే నొప్పి. దిస్ ఇస్ కాల్డ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇంతకుముందు కోవిడ్ ముందు ట్రామా, దెబ్బ తగిలితే వచ్చేది స్టెరాయిడ్స్. అంటే ఆస్మాటిక్ పేషెంట్స్ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారు, వాళ్ళలో వచ్చేది. లేదంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో స్టెరాయిడ్స్ వాడుతుంటారు, వాటిలో వచ్చేది. స్మోకింగ్ వల్ల వచ్చేది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 4వ కారణం యాడ్ అయింది, ఇది కోవిడ్ విత్ స్టెరాయిడ్. సో దీనికి బేసికలీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇవన్నీ కూడాను కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ వాడిన యంగ్ పేషెంట్స్ వచ్చారు. 20 నుంచి 30-31 వరకు. నేను చేసిన ఒక 300-400 కేసుల్లో 99% యంగ్స్టర్సే. ఓల్డ్ ఏజ్లో ఎందుకు రాలేదు తెలియదు. ఓల్డ్ ఏజ్లో కూడాను చాలామంది స్టెరాయిడ్స్ తీసుకున్నారు. 45, 50, 60, 70, 80 వాళ్ళకి ఎక్కువ మంది కనపడలేదు. ఎక్కువ యంగ్స్టర్స్లో సివియర్గా ఒక 2-3 మంత్స్లోనే హిప్ జాయింట్ మొత్తం పోయి మూమెంట్ లేక, నా దగ్గర అయితే దగ్గర ఒక 100-150 మంది పెళ్ళి గిట్టుకున్నారు. పెళ్ళి ఫిక్స్ అయింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఏం పెద్ద వాళ్ళని సదాయించాలి కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, స్టెరాయిడ్స్ రోజు 1 గ్రామ్ 2 గ్రామ్స్ మిథైల్ప్రెడ్నిజోల్ ఇవ్వడం, దాంతో పోయింది. ఇంకా పెళ్ళి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్లు అయిపోయి, కొందరికి ఫిక్స్ అయిపోయినాయి, కట్న కానుకలు మాట్లాడుకున్నారు, పెళ్ళి ఇదేం హిప్ వచ్చింది. ఇప్పుడు కుంటుతుంటే అరే ఇంతకుముందు పెళ్లి చూపుల్లో బాగానే ఉన్నాడు, ఇప్పుడేం కుంటుతున్నాడు, ఇతనికి ఏం జబ్బులు ఉన్నాయి అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి. ఇంకోటి ఏమంటే, దీనికి సర్జరీ చేయలేము, అంత చిన్న వయసులో సర్జరీ చేస్తే ఎట్లా? సర్జరీ చేసి ఇంప్లాంట్స్ పెడితే రేపొద్దున ఆ ఇంప్లాంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తెలియదు. సో ఏవాస్కులర్ నెక్రోసిస్కి ఆ టైంలో కోవిడ్లో, అంటే అంతకుముందు కూడా తక్కువ వాడేవాళ్ళం, ఎందుకంటే తక్కువ కేసులు ఉండేవి. కోవిడ్ తర్వాత వచ్చిన ఏవాస్కులర్ నెక్రోసిస్కి PRP
ఎక్సలెంట్ గా పనిచేసింది. ఓకే. ఎట్లా ఎందుకంటే ఉంటుంది సార్ ఓకే, ట్రీట్మెంట్? మనం ఇప్పుడు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ హెడ్ పోయింది, హెడ్ని ఎవరు ఏం చేయలేరు. సర్జరీలో ఏం చేస్తారు, మొత్తం ఇది తీసేసి మెటల్స్ ఇంప్లాంట్స్ పెడతారు. అది ఆ వయసులో మంచిది కాదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, పెయిన్ తగ్గించాలి. పెయిన్ తగ్గించాలంటే ఏం చేయాలి, ఈ కప్పు సాసరు, ఈ కప్ అండ్ బాల్ ఉంది కదా, ఈ మూమెంట్ ని మనం కానీ క్రియేట్ చేసామనుకోండి, సో మూమెంట్స్ లో పెయిన్ ఉండదు. అందుకని ఈ పిఆర్పి తీసుకొని ఈ జాయింట్ లో ఎక్కడైతే కార్టిలేజ్ ఇది వెళ్ళిందో, అక్కడ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో, అక్కడ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ వస్తుందో, అక్కడ కానీ మన సెల్స్ ని గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్తే అది దాన్ని రీమోడల్ చేస్తుంది. ఆ ఏరియాని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ తోటి పెయిన్ తగ్గించి ఆ మూమెంట్ కొంచెం వచ్చేటట్టు చేస్తుంది. కంప్లీట్ టార్గెటెడ్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ గా ఈ ట్రీట్మెంట్ ఎందుకంటే ఇంతకంటే వేరే ట్రీట్మెంట్ లేదు. ఇంకేముంది, ఏం లేదు. సర్జరీ ఎవరు ఒప్పుకోరు 20-25 30-31 ఇయర్స్ లోకి, చేయకూడదు కూడా. సో ఇది అంటే ఇంత ముందు కూడా ఉంది, కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ బయటకు వచ్చి ఈ ఇంకోటి కోవిడ్ వల్ల వచ్చిన ఏవాస్కులర్ నెక్రోసిస్ చిన్న వయసులో వచ్చింది. సో సర్జన్స్ కూడా అంత ఇష్టపడరు. అరే ఇప్పుడు చేసామనుకో, తర్వాత 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 15 ఇయర్స్ ఉంది అనుకోండి ఇంప్లాంట్, అప్పటికి ఆ పిల్లోడికి 40-45 ఉంటాయి. దాని తర్వాత పరిస్థితి ఏంటి, ఏం చేయలేము. రివిజన్ సర్జరీ ఇంపాసిబుల్, ఎందుకంటే మెటల్స్ అన్ని సిమెంటే అతికిచ్చుంటారు. రివిజన్ సర్జరీ చేయాలంటే అందులో టాప్ మోస్ట్ సర్జన్స్ ఉండాలి, రివిజన్ చేసే సర్జన్స్ ఉండాలి. అది చేసినా కూడాను నార్మల్ జాయింట్లో ఉండదు కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. కాని పక్షంలో మనం దాని గురించి ఆలోచించాలి, కానీ దానికంటే ముందు ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అండ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్ ఆప్షన్. దీనికి ఎన్ని సెషన్స్ పడుతుంది సార్? దీనికి మోస్ట్లీ అంటే మన దగ్గరకు వచ్చేసరికి అది గ్రేడ్ 4 లో ఉంటుంది. ఎందుకంటే అంతవరకు కూడా అరే మనకేం నొప్పిరా టాబ్లెట్ 3 to 4 సెషన్స్ తప్పకుండా కావాలి. ఎంత అఫోర్డబుల్ గా ఉంటుంది సార్? అఫోర్డబిలిటీ చాలా తక్కువ వెన్ కంపేర్ టు సర్జరీ. కరెక్ట్గా చెప్పలేము, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిట్టింగ్స్. బట్ సర్జరీ కంటే ఒక 1/4 లో జరుగుతుంది. సో ఇట్ విల్ బి వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ చీప్ ఆల్సో. మరి ఈ సమస్యతో డెఫినెట్ గా బాధపడుతున్న వాళ్ళు చిన్న వయసే కదా అని అసలు దాన్ని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో డెఫినెట్ గా దానికి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి పిఆర్పిని డెఫినెట్ గా ట్రై చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.